అందరికీ నమస్కారం. సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ కాసుల వర్షం కురిపిస్తుందట. సో ఫస్ట్ డే ఎలా ఉంది, సెకండ్ డే ఎలా ఉంది, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు అంటే సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉంది? మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారు నటించిన చిత్రం 157వ చిత్రం. ఇది మల్టీ స్టార్, అంటే తనతో పాటు ఫ్యామిలీ అండ్ యాక్షన్ బాగా పేరొందిన విక్టరీ వెంకటేష్తో సహా నటించినటువంటి చిత్రం. అయితే సంక్రాంతి బరిలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. తెలుగు చిత్రాలు మనకు అందరికీ తెలిసిందే. సంక్రాంతి అనగా ఒక పండగ వాతావరణం, అందున సినిమా చూసి ఆనందపడతారు ఈ సంక్రాంతి సీజన్లో. కాబట్టి అందరూ సినిమా ఈ సంక్రాంతి రిలీజ్ చేసి సక్సెస్ చేసి సంక్రాంతి మనగాడు అనిపించుకోవాలని గత ఒక 40 years నుంచి ఇండస్ట్రీలో ప్రతి హీరో తాపత్రయపడుతూనే ఉంటాడు. చాలాసార్లు చిరంజీవి గారు కూడా సంక్రాంతి రిలీజ్లో చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ సంక్రాంతి చిత్రాల్లో రాజా సాబ్ ఒకటి, తర్వాత మనశంకర వరప్రసాద్, ఆ తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి అని ఒకటి, ఇంకొకటి 4వది అనగనక ఒక రాజు. ఈ 4 చిత్రాలు అయితే భారీ చిత్రాలు, అంటే పెద్ద చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకోకుండా రాజా సాబ్ అంచనాలకు కొంచెం దూరంగా ఉండడం, హెవీ బడ్జెట్ హెవీ బజ్ క్రియేట్ అవ్వడం కొంచెం డిసప్పాయింట్ అయితే మూట కట్టుకుంది. బట్ ఆ తర్వాత వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్, సో చిరంజీవి గారి చిత్రం మొదటి రోజు మొదటి ఆట నుంచి పాజిటివ్ టాకు, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంటర్గా ఉంది. ఆ రోజే అనుకున్నాం ఇది ఖచ్చితంగా విజయం పరంపరం కొనసాగుతూ ఉంటుందని. అంటే ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్లో థియేటర్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని. ఈలోపు సంక్రాంతికి వచ్చినట్టు కొన్ని చిత్రాలు ఏదన్నా తేడా కొడితే ఆ చిత్రాలు ఖాళీ అయితే మీ చిత్రాలు థియేటర్లు పెరగవచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనుకున్నాం. అనుకునేటువంటి ప్రొసీజరే కనిపిస్తూ ఉంది. మొదటి రోజు రెండవ రోజు కలిపి 100 కోట్లు దాటినట్టు ప్రొడ్యూసర్లు అంటే కంపెనీ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాబట్టి ఆటోమేటిక్గా 140-130 crores దాకా బిజినెస్ చేసినట్టు. ఓవర్సీస్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ ఇండియా అంతా అన్ని కలుపుకుంటే రెండో రోజుకి 100 కోట్లకు చేరుకోవడం, 100 కోట్ల ప్లస్ చేరుకోవడం అనేది నిజంగా ఆహ్వానించదగిందే. నిజంగా ఈ రోజుల్లో 100 కోట్లు అయినంత మాత్రాన 100 కోట్లు లాభం వచ్చినట్టు కాదు. ఇదంతా కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అంతా వేరుగా ఉంటుంది. బట్ ఈ మధ్య హీరోలు మాత్రం 100 కోట్ల క్లబ్బు, 500 కోట్ల క్లబ్బు, 1000 కోట్లు, 2 కోట్ల అనే కాంపిటేషన్ అయితే జరుగుతూ ఉంది. అది మంచి పరిణామం కాదు. కానీ ఏదైనా సరే ఈ చిత్రం మొదటి 2 రోజులకు 100 కోట్లు అంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఏదైతే 500 టార్గెట్ పెట్టుకున్నారో బిజినెస్ చేస్తుండవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి చిత్రం 100-150 బడ్జెట్లోనే ఫినిష్ అయి ఉండొచ్చు. సరే, అది నిర్మాతలు చెప్పాల్సిన అవసరం. ఏదైనా సరే సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తోటి మొదటి 2వ రోజు 3వ రోజు కూడా విజయవంతంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా అదే. ఇది కనుక ఇంకా 3 వారాలు ఖచ్చితంగా వాడినా చాలు, 500 కోట్లకి ఈజీగా చేరుకుంటుంది. సో అంటే ఇంకా సినిమాకు షార్ట్ లైటు, ఓటీటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఆధారంగా చూసినా కూడా ఇంకా కలెక్షన్లు వస్తే పెరిగి ఆ బిజినెస్ తరపున వచ్చేటువంటి అమౌంట్ కూడా యాడ్ అయితే ఈజీగా 750 crores దాకా వెళ్తుండొచ్చు సినిమా మొత్తం కూడా. సరే, ఏదైనా థియేటర్లు ఎగ్జిబిట్ ద్వారా వచ్చే కలెక్షన్లు అయితే 500 కోట్లకే చేరే అవకాశాలు ఉన్నాయి. అంటే 500 కోట్లు అంటే వీళ్ళు సినిమా ఈ మధ్య దిల్ రాజు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే 500 కోట్లు 300 కోట్లు ఖర్చు పోయినా 150-200 కోట్ల దాకా వరకు అయితే ఇప్పుడు నిర్మాతకు లాభం వస్తుంది, అంటే చేరుతుంది. లాభం ఆ 200 కోట్లు 150 కోట్లు లాభం లేదా కాస్ట్ తీసుకుంటే మిగతాదంతా ఓటీటీ కానీ షార్ట్ లైట్ కానీ దట్స్ ఆడియో రైట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా అదర్ దెన్ ఏదైనా అవకాశం ఉంటే కాపీ రైట్స్, అంటే సినిమా హక్కులు, కథకు సంబంధించిన హక్కులు అమ్ముకున్నా కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ సినిమా నిజంగా అయితే ప్రొడ్యూసర్లకు లాభాన్ని చేకూర్చిందనే చెప్పొచ్చు. సరే, దీనికంటే ముందు ప్రభాస్ మూవీ కాస్త నిరాశపరిచింది, తర్వాత చిరంజీవి గారి మూవీ వచ్చింది. సో ఆ తర్వాత మనం చూసుకుంటే అనగనగా ఒక రాజు, అలానే రవితేజ గారి మూవీ. సో ఆ తర్వాత వచ్చిన మూవీస్ తోటి కూడా పోల్చుకుంటే కలెక్షన్స్ ఏమైనా తగ్గచ్చు అంటారు? ఎందుకంటే అప్పటి వరకు ఈ మూవీస్ లేవు కదా. ఖచ్చితంగా కొంచెం వరకు అయితే ఈ సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తీసుకున్నాయి. ఎందుకంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది మరీ నెగిటివ్ టాక్ అయితే ఫోర్స్ చేసుకోలేదు. అది కూడా కామెడీ ఎంటర్టైనర్గా ఉంది, పర్లేదు అనిపిస్తుంది చిత్రాన్ని. దాంతోపాటు అనగనగా ఒక రోజు అనేది నవీన్ పొలిశెట్టి గారి చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రికార్డు సృష్టిస్తుంది. సో దానివల్ల కొంచెం కలెక్షన్ కొంచెం తగ్గుండొచ్చు. కానీ ఆయన చిరంజీవి సినిమాకి ఉంటుంది, నవీన్ పొలిశెట్టి చిత్రం తాలూకు నవీన్ షెట్టిపూడి బిజినెస్ ఉంటుంది. బట్ మీరు అన్నట్టు కొంచెం అయితే ఏ చిత్రాల్లోకైతే దీనికి ఇంకా విజయం ఎక్కువ, ఇంకా కలెక్షన్లు ఎక్కువ ఉండొచ్చేదేమో.
బట్ అన్ని చిత్రాలు బాగున్నాయి కాబట్టి ఇంకా మనం ఎక్కువ సంతోషపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఫిలిం కానీ ఒక చిత్రం కానీ ఒక యూనిట్ కానీ బాగుపడితే హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా సినీ పరిశ్రమ నమ్ముకున్నటువంటి సుమారు ఒక సినిమాకి తీసుకుంటే 100 నుంచి 150 కుటుంబాలు బ్రతికిచ్చిన వాళ్ళు అవుతాయి. ఒక నిర్మాత చనిపోతే ఒక 50-100 చిత్రాలు చనిపోయినట్టుగా భావిస్తాం మనం. ఒక నిర్మాత బ్రతికితే ఇంకొక 5 చిత్రాలను మినిమం తీస్తాడు తను. ఒక నిర్మాత బాగా లాస్ అవుతే ఆ నిర్మాతను చూసి రాబోయేటువంటి 50 మంది నిర్మాతలు కానీ 50 చిత్రాలను ఆగిపోతాయి. అలా ఆయన రోడ్డు మీదకి వచ్చాడు, మన పని ఆగిపోతుందేమో అని చెప్పి వచ్చే నిర్మాతలు ఆగిపోతారు. అంటే ఒక చిత్రం బాగుంటే ఒక 150-200 కుటుంబాలు ఈజీగా బ్రతుకుతున్నట్టు. సో ఇట్లా చిరంజీవి గారికి కలెక్షన్ కొంచెం తగ్గినా కూడా ఇంకో సినిమా బాగా సక్సెస్ అవుతున్నది మనం ఆనందపడాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు మూవీ కలెక్షన్స్ చూసుకుంటే ఏపీలో ఒక విధంగా అట్లాంటి తెలంగాణలో ఒక విధంగా ఉంటూ ఉంటాయి కదా. సో 2 చోట్ల అంటే బ్యాలెన్స్ గానే ఉందంటే అట్లా కాదు. యాక్చువల్గా ఏంటైతే మనకు సౌత్లోనే సినిమా కల్చర్ ఎక్కువ, సినిమాకి స్పెండింగ్ అంటే మనం బట్టే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మన నిజ జీవితంలో పెట్టేటువంటి ఖర్చు కానీ బడ్జెట్ తీసే నిర్మాతల యొక్క బడ్జెట్ కానీ అన్నిటి కూడా సౌత్లో ఎక్కువ. అందులో ముఖ్యంగా తెలుగు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విభజన చెందిన తర్వాత బిజినెస్ పరంగా చూస్తే అంటే సినిమా నిర్మాణ ఖర్చు అయితే సమానంగా వాళ్ళు ఎట్లాగైనా పెడతారు. బిజినెస్ పరంగా చూస్తే నైజాం ఏరియా అనేది కొంచెం బిగ్ బిజినెస్ స్కోప్ ఉన్నటువంటి ఏరియా, దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మిగతా అన్ని స్కోప్లో తక్కువగా ఉంటుంది. బట్ ఏదైనా సరే ఎవరి బిజినెస్ రేంజ్ వాళ్ళ బిజినెస్ ఉంటుంది, హీరోని బట్టి కథనం బట్టి ఉంటుంది. కాబట్టి ఏరియా వైజ్గా చూస్తే రాష్ట్రాల వైజ్గా చూడాల్సిన అవసరం ఏం కాదు, అది జోనల్ వైజ్గా చూసేది. అయినా ఇప్పుడు ఆ జోనల్ వ్యవస్థ ఏం లేదు. డైరెక్టర్ థియేటర్ టు ప్రొడ్యూసర్ అంటే డైరెక్టర్ థియేటర్ వాళ్ళే రిలీజ్ చేయడం లేదు, ఎగ్జిబిటర్ రిలీజ్ చేయడం ఉంది. కాబట్టి ఏరియా వైజ్గా రైట్స్ అమ్మే విధానం చాలా వరకు ఈ మధ్యకాలంలో లేదని చెప్పాలి. ఖచ్చితంగా 3 సినిమాలలో పాజిటివ్ ఉంది కాబట్టి మంచిగానే అన్ని సినిమాలు బాగా నడిచినాయి. కాబట్టి ప్రేక్షకుడికి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ మూడిట్లో ఏమి చూడాలనుకున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్, కానీ ఆటోమేటిక్గా 3 చిత్రాలు ఆదరిస్తారు. ఒకవేళ 1/6 తక్కువ ఉన్నా ఆ 1/6 రేపు మాపు ఓటీటీలో చూస్తూ ఉంటారు. ఓటీటీలో చూడడం ద్వారా కూడా దానికి వ్యూవర్షిప్ పెరిగినట్టే. టికెట్ పెట్టి తను కొనుక్కోకుండా డైరెక్ట్ టికెట్ పెట్టి కొనుక్కోకుండా సినిమా ఓటీటీలో 1-4 సార్లు చూస్తారంటే తను ఒకసారి చూస్తాడు, తన ఫ్యామిలీలో పిల్లలు ఒకసారి చూస్తారు. అంటే ఎవరి టైమింగ్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి అంటే ఒక చిత్రానికి 4-5 రేటింగ్స్ ప్రకారం పోయిన వివో రేటింగ్స్ వచ్చినందుకు అట్లా బిజినెస్ ఇస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా అన్ని చిత్రాలకు న్యాయం చేకూర్చినట్టుగానే భావించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.